పేద విద్యార్థులకు ఉన్నత భవిష్యత్తు కల్పిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం విస్మరించిందని ఐఎస్ఎఫ్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. నెల్లూరు బీవీనగర్ ప్రభుత్వ గిరిజన సంక్షేమ సంఘం కళాశాలల బాలుర వసతి గృహంలో విద్యార్థుల పరిస్థితి పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేద గిరిజన విద్యార్థులు ఎస్సీ హాస్టల్లో కనీస వసతులు లేక పడుతున్న ఇబ్బందులు ప్రజాప్రతినిధులకు కనిపించవా అని ప్రశ్నించారు. వసతి గృహానికి ఫ్యాన్లను అందజేశారు. విద్యార్థుల భోజనం కోసం కూరగాయలు అందజేశారు. కార్యక్రమంలో ఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు సురేష్ రెడ్డి, టౌన్ సెక్రటరీ సయ్యద్ అబ్బు, టౌన్ జాయింట్ సెక్రటరీ ఆశీష్ సుమంతు, రమేష్ సీను తదితరులు పాల్గొన్నారు. వార్డెన్ గారు ఏమంటారంటే నేను రావడం ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఏమడిగానంటే, సార్ ఇల్లు కనీసం ఈ రోజుల్లో మనకున్న వెదర్కి 43 degrees ఉంది. మనం ఫ్యాన్లు ఉన్న 4 ఫ్యాన్లు ఉన్నా కూడా రూమ్లో మనకి సరిపోవట్లేదు. కానీ ఒక రూమ్కి 2 ఫ్యాన్లు ఉన్నాయి, వాళ్ళకి ఎందుకు తీసుకురావట్లేదు? సార్ నేను బిల్లు పెట్టాను. ఎప్పుడు పెట్టారంటే 1 year అయింది పెట్టి, ఇంతవరకు నిధులు రావలేదు. నేను ఏం చేయమంటాను సార్ వార్డెన్ గారు అంటున్నారు. అంటే 1 year నుంచి వీళ్ళ కష్టాలు. ఇప్పుడు కూడా నేను ఏమంటున్నా, రేపు సాయంత్రంలో మీరు తెచ్చిచ్చే పరిస్థితి ఉందంటే నేను తెచ్చిలేను, నా వల్ల కాదు, వాళ్ళు పట్టించుకోవట్లేదు అధికారులు. ప్రభుత్వ స్కూల్ని వదిలేశారు. ఈరోజు ఏమవుతుందంటే నగరంలో కేవలం ప్రైవేట్ స్కూల్కి ప్రైవేట్ మద్దతుగా గవర్నమెంట్ పనిచేస్తుంది. ప్రభుత్వ స్కూల్ని పట్టించుకోవట్లేదు. ఈరోజు ప్రభుత్వ స్కూల్లో ఈరోజు ఏం చెప్తున్నా, ఐఎస్ఎఫ్ ఒకటే చెప్తున్నాం, మేము ఒకటే అడుగుతున్నాం, అందరూ ప్రైవేట్ స్కూల్లో చదువుకోగలుగుతారా? అందరూ ప్రైవేట్ హాస్టల్లో ఫీజులు కట్టుకోగలుగుతారా? ఈరోజు ఎంతమంది చదువు దూరం అవుతున్నారు, ఎందుకంటే ప్రైవేట్ హాస్టల్లో ఫీజులు కట్టుకోలేక. ఉన్నటువంటి కొన్ని హాస్టల్ ఇప్పటికే చాలా హాస్టల్ తీసేశారు. ప్రభుత్వ ఉన్నట్టు హాస్టల్లో కూడా కనీస మౌలిక వసతులు, వాళ్ళు కనీసం కిచెన్లో ఫ్యాన్లు కూడా లేవు. మనం తింటుంటే అన్నం తిందామంటే పురుగులు అన్నం పెడుతున్నారు. ఇది నయా భారత్ అని చెప్పి నరేంద్ర మోడీ గారు అంటారు. ఇదేనా నయా భారత్? ప్రపంచ దేశాలు అన్ని ముందుకు వెళ్తుంటే మన దేశంలో మాత్రం మన తాతల కాలం నుంచి అభివృద్ధి చెందుతూనే ఉంది. ఈ పేదలకు ఇలానే ఉంది. కాబట్టి ఐఎస్ఎఫ్ ఒకటే డిమాండ్ చేసింది, మీరు ఏసీలో చదివి ఈ ప్రభుత్వ స్కూల్ని బలోపేతం చేయండి, పేద విద్యార్థులకు అండగా నిలబడి నేను ఐఎస్ఎఫ్ అధికారులను అడగడం జరుగుతుంది. ఇక్కడ బీవీనగర్లో ఉన్న ఎస్సీ ట్రైబల్ వెల్ఫేర్లో ఇక్కడ ఈ హాస్టల్లో ఉంటున్నాను. సార్ మా వార్డుని వచ్చి గత 1 year అవుతుంది. 1 year నుంచి మాకు ఫ్యాన్లు బిల్లుల కోసం మేము అడిగాము. సార్ దగ్గర ప్రయత్నం సార్ చేశారు, కానీ ఏ రోజు కానీ మాకు ఇంతవరకు బిల్లులు రాలేదు, గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రాలేదని సార్ చెప్తున్నారు. నిన్న అన్న వాళ్ళని రిక్వెస్ట్ చేసాము, ఐఎస్ఎఫ్ వాళ్ళని. వాళ్ళు నిన్న ఈవినింగ్ వచ్చి విజిట్ చేశారు. చూసి మొత్తం చెక్ చేసి ఎన్ని ఫ్యాన్లు ఉన్నాయి, ఎన్ని కావాలని మొత్తం లిస్ట్ చేసుకొని, ఒక గవర్నమెంట్ అధికారులు కాకుండా వాళ్ళ కోసం వెయిట్ చేసి బిల్లుల కోసం వెయిట్ చేయకుండా వాళ్ళ సొంత అమౌంట్ పెట్టుకొని మరి ఇప్పుడు ఫ్యాన్లు తెచ్చారు. ఇంకేముండవు ఇబ్బందులు? మీకు ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ? అనేది అమౌంట్ ఉండదు కాబట్టి ఇట్లా గవర్నమెంట్ హాస్టల్కి ఇట్లా సపోర్ట్ ఇస్తే మేము ఇక్కడ చదువుకున్నట్టుకి మాకు ఉపయోగపడుతుంది. అందరికీ ఉండదు కదా అమౌంట్. ఇట్లా కోసమైనా అన్న వాళ్ళు వచ్చి సపోర్ట్ ఇచ్చారు. అట్లా గవర్నమెంట్ గాడి స్పందించి మాకు సపోర్ట్ ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు ఫుడ్ పరంగా కానీ ప్రస్తుతానికి అయితే పర్లేదు. పురుగులు అంటే ఎప్పుడో లాస్ట్ టైం ఒకసారి జరిగింది, అందుమించి ఇంతవరకు ఎప్పుడు రాలేదు ఆ ఇష్యూ. కానీ ఆ బిల్లులు రాకపోవడం వల్ల క్వాంటిటీ కొద్దిగా తగ్గిపోతుంది, అంతకుమించి పెద్ద ఇష్యూ ఏం లేదు. బిల్లులు వస్తే సార్ ప్రయత్నం చేస్తున్నారు. క్వాంటిటీ కూడా పర్లేదు, బాగానే ఉంటుంది. నెక్స్ట్ నుంచి ఏమి ఇష్యూలు వచ్చినా కానీ అన్న వాళ్ళని కానీ గవర్నమెంట్ తరఫున మాకు సపోర్ట్ ఇస్తామని చెప్పారు. మేము ఇంకా అన్న వాళ్ళని కన్సల్ట్ అవుతాం. ఐఎస్ఎఫ్ స్టూడెంట్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ని. ఐఎస్ఎఫ్ నిన్న ఇన్సాఫ్ కష్టాలను చూసి ఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు ఒక 10 ఫ్యాన్లు వాళ్ళకి అవసరమైతే ఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మేము తీసుకురావడం జరిగింది. నేను ఈ గవర్నమెంట్ని ఒకటే అడుగుతున్నా, మీరు ఎన్నికల ముందు విద్యార్థుల భవిష్యత్తుకి మేము హామీ ఇస్తున్నాం, విద్యార్థుల వికాసానికి మేము తోడ్పడతాం, విద్యార్థులకి ఏ కష్టం వచ్చినా మేము తోడుంటాం అని చెప్పి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎస్టీ హాస్టల్ని, బీసీ హాస్టల్ని, ఈరోజు ప్రభుత్వ హాస్టల్ని కనీసం పట్టించుకునే పరిస్థితి. ఈరోజు అన్ని ప్రైవేటీకరణ చేసి ఈరోజు ప్రభుత్వ స్కూల్ని తుంగలో దొక్కి ప్రభుత్వ హాస్టల్లో, ప్రభుత్వ స్కూళ్ళు, ప్రభుత్వ కాలేజీలు ఈరోజు మొత్తం తీసేయడం జరిగింది. ఉన్నటువంటి కొన్ని హాస్టల్లో కూడా ఈరోజు కనీసం మౌలిక వసతులు లేకుండా ఈరోజు ఈ గవర్నమెంట్ నడిపిస్తుంది. మేము మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, ఏమడుగుతున్నా అంటే ఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చెప్తున్నా, మేము చేసి ఈ కార్యక్రమం మీరు చేయలేరా? నేను ఒకటే అడుగుతున్నా, మీ పేద విద్యార్థులకు వీళ్ళ కష్టాలు మీరు కనపడవా? మీకు ఓట్ల టైంలోనే కష్టాలు కనపడతాయా? నారా లోకేష్ గారు ఏమంటారు, నేను విజన్ ఉన్న నాయకుడిని, మా నాన్న అనుభవం ఉన్న నాయకుడు అంటారు. కానీ మీ విజన్ అంటే ఏంది? ఎస్టీ హాస్టల్లో కనీసం మౌలిక వసతులు లేకుండా ఉండడం మీ విజన్. మీ అనుభవం ఉన్న నాయకుడు ఏంది? మీరు ఏసీ రూముల్లో కూర్చొని మేము 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కాదు.
ముందు సమాజంలో తిరగండి, హాస్టల్స్ తిరగండి, ప్రజా సమస్యలు తెలుసుకొని మేము డెవలప్ చేసాం, మేము మొత్తం రాష్ట్రాన్ని బాగుపరిచామని చెప్పండి. అంతేగాని అక్కడ ఏసీ రూమ్లో కూర్చొని మేము రాష్ట్రాన్ని అభివృద్ధి చేసాం, మేము విజయనగరం నాయకుడు అభిమన్యుడు, నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, మీరు రాబోయే రోజులైనా ఉన్న హాస్టల్ని కనీసం మౌలిక వసతులు ఏర్పరిచి లేనిచో నేను ఒక్కటే మాట చెప్తున్నా, విద్యార్థుల్ని అణచివేతకు గురి చేసి ప్రభుత్వ హాస్టల్ మూసేస్తే రాబోయే రోజులు ఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తానని ఈ విధంగా హెచ్చరిస్తున్నాం. మీరు విజయనగరం నాయకుడు కాబట్టి ప్రతి హాస్టల్ ఇన్స్పెక్షన్ చేసి ప్రతి జిల్లాలో ఉన్నవాటి కనీసం మౌలిక వసతులు కల్పించాలని చెప్పి ఈ విధంగా నేను ఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తుంది.